ఎవ్రీడే మీకు ఏ రోజు ఆ రోజు సపోజ్ సూపర్ 30 ప్రకారం మనం తీసుకున్న టాపిక్స్ ఏమున్నాయి? తెలంగాణ మూమెంట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. తెలంగాణ మూమెంట్కి సంబంధించిన టాపిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇండియన్ హిస్టరీ టాపిక్స్ రాబోతున్నాయి అనుకోండి. తెలంగాణ మూమెంట్ అవుతున్నప్పుడే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ రిలేటెడ్ కొన్ని డాటా బుక్లెట్స్ లాగా ఈజీగా ఉండేవి మెయిన్ థింగ్స్ ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలా చేద్దామంటే సపోజ్ మీరు ఈరోజు తెలంగాణ మూమెంట్ సెక్షన్ 1 రాయబోతున్నారు. సెక్షన్ 1 రిలేటెడ్గా మెయిన్ థీమ్స్ ఏమి ఉంటాయి? ఓకే, సపోజ్ పేపర్ 2 సెక్షన్ 1 ఉంది. పేపర్ 2 సెక్షన్ 1లో ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్గా ఒక థిమాటిక్ పాయింటర్స్ అనేది ఇద్దాం. థిమాటిక్ పాయింటర్స్లో ఈ డాటా, ఈ ఫ్యాక్ట్స్, డైమెన్షన్స్, కీవర్డ్స్ ఇవి ఉండవు. థిమాటిక్ పాయింటర్స్లో పొటెన్షియల్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి. పొటెన్షియల్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ గాంధార మధుర కంపారిజన్ అనేది ఒక పొటెన్షియల్ ఎక్స్పెక్టేషన్ అనుకోండి, అమరావతి స్కూల్. ఈ పొటెన్షియల్ ఎక్స్పెక్టేషన్ ఒక థీమ్. జైనిజం వర్సెస్ బుద్ధిజం థీమ్. ఐబీసీ సేలియన్ ఫీచర్స్, ఆ ఫీచర్స్లో ఉన్న థీమ్స్. సీడ్స్ పైన, అర్బన్ ప్లానింగ్, ఇవన్నీ కూడా థీమ్స్. అండ్ ఎర్లీ వర్సెస్ లేటర్ వేదిక్ పీరియడ్ ఒక థీమ్. నెక్స్ట్ మౌర్య, గుప్తా, ఆర్ట్, లిటరేచర్, ఆర్కిటెక్చర్ థీమ్స్. ఇవి అయిపోయినాయి. ఇంతే యూనిట్ 1లో ఇవి మాత్రమే 360 డిగ్రీస్లో చదువుకొని రావాలి. అవి ఆ రోజు మీరు వచ్చే ముందు అలా మిడివల్కి కూడా మిడివల్ థీమ్స్, మోడర్న్ థీమ్స్ అనేవి ఇచ్చేస్తారు. ఆ థిమాటిక్ పాయింటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింటర్ రిలేటెడ్ టోటల్ కంటెంట్ మీరు చదువుకొని వస్తారు. చదువుకొని అది ప్రీమోర్టంగా మనం పెడుతున్నాం సపోజ్ మన షెడ్యూల్లో. అవి చదువుకొని వచ్చిన తర్వాత దాని రిలేటెడ్ క్వశ్చన్సే ఇస్తారు. మీకు లిటరల్గా చెప్పాలంటే మీకు క్వశ్చన్ పేపర్ రిలేటెడ్ హింట్ అనేది ముందే ఇచ్చి ఆ హింట్ పాయింట్స్నే మనం బట్టి కొట్టి చదివేసుకొని ఇక్కడ వచ్చి రాసేసారు. అది ఆ రోజు ఆ పాయింటర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే దాన్ని 5:30 to 7:30 మధ్యలో ఈ శంషాబాద్ క్యాంపస్లో అయితే ఇక్కడ మనం దాన్ని అనాలిసిస్ చేసి ఫినిష్ చేస్తాం. కీవర్డ్ ఓరియంటేషన్ పోస్ట్ మార్టం చేస్తాం. ఇంకా క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ కీవర్డ్ ఓరియంటేషన్ ఆల్రెడీ మీరు ఆ థీమ్ రిలేటెడ్గానే 360 డిగ్రీస్లో చదివి వచ్చారు కదా. ఆ థీమ్ రిలేటెడ్గా చదివి వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనం దాని రిలేటెడ్ క్వశ్చన్సే ప్రాక్టీస్ చేస్తాం. ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసినప్పుడు వాటి ఆన్సర్ కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాల్యూ ఎడిషన్గా యూజ్ చేసుకొని మీ నోట్స్ నుంచి కానీ ఇంకా ఇందులో ఉన్న మోడల్ ఆన్సర్ అంతకుముందే మీరు చదువుకున్నారు కాబట్టి ఇలా తయారు చేసుకొని రెడీగా చేసి పెట్టేసుకుంటారు 2 అవర్స్లో 7:30కి. అలా టోటల్గా ఏన్షియంట్ ఇండియాకి సంబంధించిన 8-9 మేజర్ థీమ్స్, మిడివల్ 8-9 మేజర్ థీమ్స్ అయిపోయింది. అంటే సూఫీ, భక్తి ఒక 10 కీవర్డ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే వాటి లొకేషన్, అది ఎవరి లొకేషన్ అండ్ దానికి సంబంధించిన సూఫీ లిటరేచర్, పోయిట్స్ అండ్ కాంట్రిబ్యూటర్స్, వాటి సిగ్నిఫికెన్స్, దానికి సంబంధించిన పాయింటర్స్ అవి మనం కీవర్డ్స్ రెడీ చేసి 7:30కి ఫినిష్ చేస్తాం. హాఫ్ అన్ అవర్ ఏం చేస్తామంటే మనం ఇలాంటిది నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ ముఖ్యంగా రీజనల్ టాపిక్స్ అండ్ ఆల్సో అప్కమింగ్ ఎగ్జామ్స్ దాని రిలేటెడ్ టేబుల్స్ ఇట్లా ఒకటి ఇస్తాం మనం. టేబుల్స్ కానీ పాయింటర్స్ కానీ ఇలా హాఫ్ అన్ అవర్లో ఏం చేయాలంటే ఇక్కడ స్పీడ్ మేనేజ్మెంట్ అనమాట, టైం మేనేజ్మెంట్లో పాటుగా. స్పీడ్ ఎంత అంటే ఇప్పుడు ఈ టేబుల్ మీ చేతికి ఇచ్చినప్పుడు లేదా ఆ చేతికి ఇవ్వలేకపోయినా పీడిఎఫ్ పోస్ట్ చేస్తే మీరు ఈ టేబుల్ రిలేటెడ్ ఇప్పుడు మధుర, గాంధార అన్నాం అనుకోండి, మీ బ్రెయిన్లో రకరకాల పాయింట్స్ ఆర్డర్ లేకుండా తిరుగుతుంటాయి. ఒక ఆర్డర్లో మనం ఇక్కడ ఉన్నటువంటి డైమెన్షన్స్ని మనం రాసి అప్పటికప్పుడే చూడకుండా రాసి ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఒక 10 మినిట్స్లో ఆ టేబుల్ గ్లింప్స్ ఇవ్వాలి. సపోజ్ తెలంగాణ మూమెంట్ తీసుకుంటే మనకి ఇన్సిడెంట్స్, పర్సనాలిటీస్, లిటరరీ వర్క్స్, ఆర్గనైజేషన్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన కీ పాయింట్స్ 10 పాయింట్స్ ఇదొక బుక్లెట్ మనం చేతికిస్తాం లేదా పీడిఎఫ్ పోస్ట్ చేస్తాం అనుకోండి. అక్కడే 10-15 మినిట్స్లో మొత్తం చదివేసి అక్కడే చూడుకుంటూ రాసి మళ్ళీ వెళ్ళిపోవాలి. డైలీ ప్యానల్ ఏం జరుగుతుంటుంది? తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, సొసైటీ, జాగ్రఫీ, ఎకానమీ 300 మార్క్స్. ఈ ఎగ్జామ్స్ జరుగుతున్న రోజులు ఈ కీ పాయింట్స్ మీద
ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ క్లాస్ రూమ్లోనే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫినిష్ చేసి అక్కడే చూడుకుంటూ రాసి వెళ్ళిపోవాలి. అలాగే ఎక్సర్సైజ్ లాగా ఫినిష్ అయిపోయింది అంటే మనం ఇంకా కంటిన్యూస్గా బ్రెయిన్ ఏమవుతుంది, మెకనైజ్ అవుతుంది. ఇంకా ఎవ్రీడే బ్రెయిన్ మెకనైజ్ అవుతూ 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 వెళ్ళినప్పుడు టిల్ ఎండ్ ఆఫ్ యువర్ ఎగ్జామ్ మీకు ఏమవుతుంది, వాటిని రివైజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క చార్ట్ యాడ్ అవుతూ వస్తుంది మీ గోడల మీద అటెస్ట్ చేస్తూ. ఓకే, సపోజ్ ఇందాక నేను చెప్పాను కదా సిగ్నిఫికెంట్ పర్సనాలిటీస్, లిటరరీ వర్క్స్, ఆర్గనైజేషన్స్ అని ఇలా వచ్చినాయి, అవి అయిపోయినాయి. నెక్స్ట్ సపోజ్ 5 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా, 8 పాయింట్ ఫార్ములా, వాటి కాంట్రిబ్యూషన్ అండ్ జియో 36 ఇవన్నీ అయిపోయింది. అట్లా ఒక్కొక్కటి యాడ్ అవుతూ వస్తాయి ఎవ్రీడే. ఈ 300 మార్క్స్ ఇప్పుడు ఆర్ట్ ఫామ్, లిటరేచర్, ఆర్కిటెక్చర్ ఇందులో ఉన్న మేజర్ థీమ్స్ అందులో శాతవాహన, ఇక్ష్వాకు, విష్ణుకుండి ఇది ఈ ఆర్ట్ ఫామ్స్, లిటరేచర్ అయిపోయింది. అందులో కీ పాయింట్స్ ఆ చార్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు వాల్యూ ఎడిషన్ లాగా మీకు యాడ్ అవుతూ వస్తాయి ఒక్కొక్క దానికి. అలా కంటిన్యూస్గా 300 మార్క్స్ ఫినిష్ చేస్తూ వెళ్ళాలి ప్యారలల్గా ఈ 1 మంత్లో. ఓకే, అంటే మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్ దట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్ పర్టికులర్ డే యూ విల్ హ్యావ్ డిఫరెంట్ డాటా సెట్. ఈ డాటా సెట్ సో ఈ డాటా సెట్స్ని మనం అటెస్ట్ చేసుకొని ప్రిపేర్ అయిపోయి ఆ థీమ్స్ యాడ్ చేసుకుంటూ వచ్చి ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లాస్ట్ ఎగ్జామ్ మీకు ఏ కండిషన్లో ఉంటారంటే అది నిద్రలు లేపడిగినా ఈవెన్ మిడ్ నైట్ అడిగినా మార్నింగ్ 4కి లేపినా ధనా 10 పాయింట్స్ రాసేటట్టు ఉండాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆటోమేటిక్గా పెన్ను కదులుతుంది. ఇంకా ప్రజెంటేషన్ అనేది ఇందాక చూపించిన కాపీ ఏ పద్ధతిలో ఉందో ఆ పద్ధతిలో ఆ ప్రజెంటేషన్ ఉండేటట్టుగా చూసుకోవాలి. రైట్, అండ్ మీరు రాసే ఆన్సర్ కూడా డాటా సెట్ ఆన్సర్ ఏదైతే ఆ రోజు ఎండ్ ఆఫ్ ద డే రాసి వెళ్తున్నారో ఎండ్ ఆఫ్ ద డే రాసి వెళ్ళేటప్పుడు మీరు కంపల్సరీ ఏం చేయాలి, మీ ప్రజెంటేషన్ అదే మోడల్లో ఉందా లేదా అని రాసి చెక్ చేసుకొని వెళ్ళిపోవాలి. అండ్ కేవలం రాసి వెళ్ళిపోతున్నట్టు కాకుండా ఆ 10 minutesలో 3 pages రాసేయాలి. ఆ డాటాని ఐస్టీసీ ప్రొడ్యూస్. ఓకే, సో ఇది ఒక మోడల్. పోస్ట్ మార్టం తర్వాత మళ్ళీ ఇంకా ఫైనల్గా ఏంటిది క్విక్ రివిజన్ టేబుల్స్ అనేవి మనం క్యారీ చేయాలి. నెక్స్ట్ ఈ 30 days వెళ్ళే ముందు ఇంకోటి ఏంటంటే మీరు అప్లోడింగ్ kpias.ai ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అప్లోడ్ చేస్తారు. kpias.ai ఆ డొమైన్ తీసుకుంటాం. సో దానిలో మీకు జనరల్గా అందరూ పోర్టల్ రాసే వాళ్ళు ఎవరున్నా అందులో అప్లోడ్ చేస్తారు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఆఫ్లైన్ రాసే వాళ్ళకి AI ఎనేబుల్డ్ ఎవాల్యుయేషన్ అని పెట్టారు కాబట్టి ఆ kpias.ai ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో మీరు అప్లోడ్ చేసింది అది ఎవాల్యుయేట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది. తెలుగు మీడియం కాపీస్ని మాన్యువల్గా ఎవాల్యుయేట్ చేస్తారు. ఓకే, ఇంకో ఎవాల్యుయేషన్లో మనకు కొన్ని బేసిక్ చేంజెస్ ఉంటాయని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఈ కాపీ ఇందాక నేను చూపించిన కాపీలో ఏదంటే బెంచ్ మార్క్ ఆన్సర్ అనేది మనం చెప్పచ్చు. బెంచ్ మార్క్ ఆన్సర్ అంటే అర్థం ఏంటి, బెంచ్ మార్క్ ఆన్సర్ ఇంకా ఏ పర్సన్ వచ్చినా, మెంటర్ వచ్చినా, ఫ్యాకల్టీ వచ్చినా, కన్జర్వేటివ్ అండ్ లిబరల్ పర్సనాలిటీస్ వచ్చినా, ఏ ఐడియాలజీ ఉన్న వాళ్ళు వచ్చినా ఆ ఆన్సర్లో కంపల్సరీ కొన్ని పారామీటర్స్, ఒకటి థీమాటిక్గా కీవర్డ్స్ అడ్రస్ చేసామా లేదా, ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ కాంప్రహెన్సివ్గా రాసామా లేదా, అండ్ మెయిన్ బాడీలో మినిమం 5 డైమెన్షన్స్ ఫర్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఈ రెలవెంట్గా రాసేటప్పుడు కొన్ని చిన్న మిస్టేక్స్ అవుతున్నాయి. ఈరోజు ఎవాల్యుయేట్ చేస్తుంటే కొన్ని విషయాలు తెలిసి చెప్తున్నవి మార్నింగ్ డిస్కస్ చేసిన వాటిలో కూడా డైరెక్టివ్ వర్డ్స్ మిస్ఇంటర్ప్రెట్ చేయడం. మీ దగ్గర కంటెంట్ ఉన్నా డైరెక్టివ్ వర్డ్స్ అంటే కామెంట్ అన్నా, క్రిటికల్ ఎగ్జామైన్ అన్నా, డిస్కస్ అన్నా, లేదా ఎవాల్యుయేట్ అన్నా, అసెస్ అన్నా, ఎలిసిడేట్, ఎలాబరేట్ అన్నా ఈ పాయింట్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోవడం, థీమాటిక్ కీవర్డ్స్ ఎట్లుంటాయో తెలియకపోవడం, స్పెసిఫిక్గా ఆన్సర్ ఎలా రాయాలో ఇలాంటి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. సెవరల్ టైమ్స్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బేస్ చేసుకొని కూడా చెప్తాం. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఆఫెన్ కన్సిడర్డ్ ఫండమెంటల్ పిల్లర్ ఆఫ్ డెమోక్రటిక్ సొసైటీ. దే ఆర్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ అడిగింది ఏంటిది, కామెంట్ అన్నారు. డిస్కస్ అంటే ఎట్లా రాస్తాం, కామెంట్ అంటే ఎట్లా రాస్తాం, సేమ్ క్వశ్చన్. లేదా అనలైజ్ అంటే కూడా ఎట్లా రాస్తాం. ఈ 3 pointsలో మనం విశ్లేషిద్దాం, మిగతా అన్నీ అర్థమవుతాయి. ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే ఇది ఫండమెంటల్ పిల్లర్ ఆఫ్ డెమోక్రటిక్ సొసైటీ అని చెప్తుంది. అంటే బై డిఫాల్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ ఫర్ ఏ డెమోక్రటిక్ సొసైటీ. అంటే దేనికోసం హెల్ప్ అవుతుంది డెమోక్రటిక్ సొసైటీ ఫండమెంటల్ పిల్లర్ అంటే? ఫర్ డిస్కషన్, డెలిబరేషన్, బ్రింగింగ్ అకౌంటబిలిటీ, ఈజీటీ, వీటన్నిటికీ ఫర్ కన్సెన్సస్ బేస్డ్ డెసిషన్ మేకింగ్. ఓకే, అంటే ఏకాభిప్రాయంతో కూడినటువంటి నిర్ణయాలకి, చర్చలకి, ఇవి దాంతోపాటు ఇందాక ఇంగ్లీష్ టర్మ్ చెప్పాను, ఆ పదాలని మనకి అకౌంటబిలిటీ, జవాబుదారీతనం తీసుకురావడానికి
ప్రజాస్వామ్యంలో ఈ వాక్ స్వాతంత్రం ఉపయోగపడుతుంది. ఇది కదా దాని సిగ్నిఫికెన్స్ చెప్పడం అంటే. అంటే ఫండమెంటల్ పిల్లర్ అంటున్నాడు కదా, డెమోక్రసీకి ఫండమెంటల్ పిల్లర్ రిఫ్లెక్ట్ చేసే పదాలు అవి. ఓకే, ఫండమెంటల్ పిల్లర్ అనే పదాన్ని రిఫ్లెక్ట్ చేసే టర్మ్స్ అవి యూజ్ చేసాం మనం. ఇవి యాక్చువల్గా కామెంట్ అడిగినా, అనలైజ్ అడిగినా, డిస్కస్ అడిగినా కూడా దానికి అవసరమైన సిగ్నిఫికెంట్ తెలియజేసి, అంటే మనం ఆర్టికల్ 19 క్లాస్ 1 అనేది లేదా 19 క్లాస్ 2 కింద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నవి, ఇవన్నీ కూడా ఒక పద్ధతి, అది రాయడం ఓకే. బట్ ఇక్కడ రాసిన తర్వాత మరి కామెంట్ అంటే ఏం చేస్తాం అనేది చూడండి. ఈ కామెంట్లో సపోజ్ డెమోక్రటిక్ సొసైటీ దే ఆర్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అంటే ఇది ఫండమెంటల్ పిల్లర్ అయినప్పటికీ, మరి అంత ఫండమెంటల్ పిల్లర్ అయితే దానికి రిస్ట్రిక్షన్స్ ఉండవు కదా, కానీ ఉన్నాయి అంటున్నాడు. అందుకే నేను కామెంట్ చేయమంటాను. ఓకే, ఉన్నాయి అసలు అదే ఫండమెంటల్ పిల్లర్ అంటున్నావు. ఫండమెంటల్ పిల్లర్కి నువ్వేం చేస్తున్నావు, బీటలు వేస్తా అంటున్నావు అనేటట్టుగా ఉంది. ఫండమెంటల్ పిల్లర్ అయినప్పుడు దాన్ని టచ్ చేయకూడదు. ఫండమెంటల్ పిల్లర్ ఆఫ్ డెమోక్రటిక్ సొసైటీ అయినప్పుడు దాన్ని నేను టచ్ చేస్తా అన్నామంటే న్యాచురల్గా ఏమని అర్థం, దానికి నువ్వు కామెంట్ ఇవ్వాలి. కామెంట్ అంటే ఎందుకని, రీజనబుల్ కంటెంట్ ఆఫ్ కోర్ట్ అనేది అన్నావు అనుకోండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, దీని ఇంపార్టెన్స్ చెప్పాలి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఎలా చేస్తాము, అది ఎందుకు రీజనబుల్ రిస్ట్రిక్షన్ అయిందనే జస్టిఫికేషన్ అనేది ఇస్తూ చెప్పాల్సి వస్తుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఇప్పుడు డిఫాక్టో కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరు, కోర్ట్, జ్యుడిషియరీ. డిఫాక్టో కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే న్యాచురల్గా నీ ఫండమెంటల్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అన్న ఫండమెంటల్ రైట్ని కూడా డిఫాక్టో కస్టోడియన్ అయినా ఎవరు ప్రొటెక్ట్ చేయాలి, కస్టోడియన్ అంటేనే ప్రొటెక్టర్, జ్యుడిషియరీ ప్రొటెక్ట్ చేయాలి అనే పదం రాయాలి. బికాస్ ఇట్ ఈస్ ఎ డిఫాక్టో కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ విచ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఫౌండేషనల్ పిల్లర్స్, అంతే కదా, విచ్ విల్ ప్రొటెక్ట్ ఏ ఇండివిజువల్ ఫ్రమ్ స్టేట్స్ ఎక్సెసివ్నెస్. ఇది దీనికి సంబంధించిన కామెంట్ డిఫాక్టో కస్టోడియన్. సో ఇప్పుడు పీస్ ఆర్డర్ సొసైటీలో పీస్ ఆర్డర్ సొసైటీ, ఇప్పుడు మీరు కమ్యూనల్ హార్మోనీ, బ్రదర్హుడ్ అనేది ఉంటేనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్కి వాల్యూ ఉంటుంది, ఎన్రిచ్ అవుతుంది, డెమోక్రసీ స్ట్రెంగ్తెన్ అవుతుంది. హేట్రెడ్నెస్ ఉంటే, కమ్యూనల్ డిజార్మనీ ఉంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఇన్ఎవిటబుల్ విల్ బికమ్ డెట్రిమెంటల్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు ఉండాలి మళ్ళీ ఇక్కడ, రీజనబుల్ రిస్ట్రిక్షన్. రీజనబుల్ మీన్స్ టు యాక్చువల్లీ అప్పుడు మన స్టేట్మెంట్ ఎలా మారుతుంది, it considered to be reasonably restricted, however it is rather it is considered to be strength of the fundamental pillar of democratic society anta. Ante reasonable restriction ఏ strengthen చేస్తుంది, నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది అనేటట్టుగా కామెంట్ చేయొచ్చు. బట్ హవెవర్, మళ్ళీ హవెవర్ అన్నప్పుడు హవెవర్ ఏం చెప్పాలి, యా ఇట్ ఈస్ ద స్టేట్ మస్ట్ బి కాషియస్. Okay, and also the judiciary which is acting as custodian should maintain such a checks and balance అనేది అండర్ ఆర్టికల్ 13 సంథింగ్. ఆ స్టేట్మెంట్ తోటి ఎండ్ చేస్తాం, అంతవరకు అయిపోతుంది, రైట్. అదే డిస్కస్ అంటాం అనుకోండి, డిస్కస్ అంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ మినీ ఎస్సే. అందులో ఎగ్జామ్ అయినా, క్రిటికల్ ఎగ్జామ్ అయినా, కామెంట్, ఎవాల్యుయేట్, అసెస్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు డిస్కస్ అన్ని వచ్చిందంటే ఇందులో ఏమని క్వశ్చన్ అది, ఫండమెంటల్ పిల్లర్ ఆఫ్ డెమోక్రటిక్ సొసైటీ దే ఆర్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ రిస్ట్రిక్షన్స్, డిస్కస్ అంటే. అండ్ మనం అనుకున్నట్టు ఇందాక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఫౌండేషన్ చెప్పాలి, అది ఫండమెంటల్ పిల్లర్ ఎందుకు అయిందో చెప్తాము, దాని సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ మనం చెప్తాము. చెప్పిన తర్వాత రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ సంబంధించిన ఆర్టికల్ 19 క్లాస్ 2లో ఉన్న రిస్ట్రిక్షన్ గురించి మెన్షన్ చేస్తూ ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్ రైటా కాదా, ఇది అడ్వాంటేజా డిసడ్వాంటేజా అనే ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్తూ అది డిస్కస్ అవుతుంది. డిస్కస్ అనేసరికి మారిపోయింది ఓరియంటేషన్, చూసారా. కామెంట్ అంటే ఒక్కొక్క రిస్ట్రిక్షన్, ఆ రిస్ట్రిక్షన్ సంబంధించిన సబ్స్టాన్షియేషన్, ఎక్స్ప్లెనేషన్. కామెంట్కి బదులు డిస్కస్ అన్నప్పుడు ఏం జరుగుతుంది, చర్చించండి అంటే ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్ కరెక్టా కాదా, ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఎంతవరకు యూజ్ అవుతుంది, అదే ఉపయోగపడుతుంది, ఎంతవరకు డిసడ్వాంటేజ్ అవుతుంది, ఓకే, ప్రయోజనాలు ఏంటి, నష్టాలు ఏంటి, దీనివల్ల దాన్ని ఎలా అధిగమించాలి
అనేటట్టుగా ఎండ్ అవుతుంది. అంటే డిస్కస్ అనేసరికి ఏమో 360 degrees అయింది. కామెంట్ అన్నప్పుడు స్పెసిఫిక్గా ఇచ్చిన స్టేట్మెంట్ని మనం సబ్స్టాన్షియేట్ చేస్తూ రాస్తున్నాం, రైట్. ఇప్పుడు ఈ మోడల్లో ఇంకొకటి అనలైజ్ సపోజ్ అన్నాం అనుకోండి, అర్థమైంది అందరికీ? అసలు డైరెక్టివ్ వర్డ్ని బట్టి మన ఆన్సర్ ఓరియంటేషన్ మారుతుంది. మీ అందరికీ కంటెంట్ ఉంది. రీజన్ బట్టి కేవలం ఇంపార్టెన్స్ ఆఫ్ ఫండమెంటల్ పిల్లర్ ఆఫ్ దిస్ డెమోక్రటిక్ సొసైటీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ గురించి చెప్పారు. చెప్పిన తర్వాత 19th క్లాస్ కింద రిస్ట్రిక్షన్స్ రాస్తున్నారు. అసలు అడుగుతుంది అదే, అది రాశారు, అడిగింది అదే. ఇంపార్టెన్స్ జస్ట్ ఇంట్రోలో ఒక 2 లైన్లు రాస్తే చాలు. సిగ్నిఫికెన్స్ అడిగింది ఏంటిది? రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ లిస్ట్ అవుట్ చేయమన్నారా? లిస్ట్ అవుట్ చేయాల్సిన ఇంటెన్షన్ ఏంటి? కామెంట్ చేయడం కోసం. లిస్ట్ అవుట్ చేయాల్సిన ఇంటెన్షన్ ఏంటి? ఒక్కొక్క రిస్ట్రిక్షన్ రైట్ ఆ రాంగ్ అని డిస్కస్ చేయడం కోసం. అది కదా మెయిన్ థీమ్. 3 పేజీల్లో అది రావాలి, 2.5 పేజీలు. సో ఇప్పుడు మన ఆన్సర్ అంటే మీ దగ్గర కంటెంట్ ఉంది, రెలవెంట్గా కీవర్డ్ని అడ్రస్ చేయకపోతే, డైరెక్టివ్ వర్డ్ని అడ్రస్ చేయకపోతే రాంగ్ ఇంటర్ప్రిట్ అవుతుంది. సో అప్పుడు ఎగ్జామినర్ దగ్గర ఉన్న కీకి మీకు అసలు మ్యాచ్ అవ్వదు. కంప్లీట్ డిఫరెంట్ ఓరియంటేషన్లో రాస్తాం. కొన్ని అందరి దగ్గర సేమ్ కంటెంట్ ఉంది. ఇప్పుడు ఇదే మరి క్వశ్చన్ ఇక్కడ అనలైజ్ అని ఉంది, క్రిటికల్లీ అని కూడా ఉంది ప్రిఫిక్స్. ఫస్ట్ అనలైజ్ గురించి చూద్దాం. క్రిటికల్లీ లేదనుకుందాం కొద్దిసేపు. క్రిటికల్లీ అంటే ఏమొస్తుందో మనకు అర్థమవుతుంది. అనలైజ్ అంటే విశ్లేషించడం. ఇప్పుడు ఈ H+OH- ఆయాన్లో విడిపోయాయి, తర్వాత ఏమయ్యాయి, కలిసి H2 అయింది అని చెప్తాం కదా. విద్యుత్ విశ్లేషణ అని చిన్నప్పుడు చదువుకుంటాం, ఎలక్ట్రోలైసిస్, ఎనలైసిస్ అని. సో అందులో విడగొట్టి విశ్లేషించి, విడగొట్టి మళ్ళీ దాన్ని సంగ్రహించడం. ఫైనల్గా మిశ్రమం సంగ్రహం దొరికింది అంటాం కదా చివరిలో. అలాంటి పదాలు మనం వినుంటాం కెమిస్ట్రీలో. సేమ్ ఇది కూడా అలా కొంచెం అనలైజ్ చేస్తే, లైసిస్ విడగొట్టాం, తర్వాత దాన్ని సంగ్రహించాం. ఓకే ఫైన్. ఇప్పుడు అనలైజ్ ద ఇంప్లికేషన్ ఆఫ్ ద రీసెంట్ కాంట్రవర్సీ ఓవర్ ద గవర్నర్స్ డిలే ఆఫ్ డిసైడింగ్ ఆన్ బిల్స్ పాస్డ్ బై ద లెజిస్లేచర్. ఇదే అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు లెజిస్లేచర్కి సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే పాస్ అవుతున్నాయో అవి గవర్నర్ ఆధ్వర్యంలో ఉండడం వల్ల అవి లేట్ అవుతున్నాయి అంటున్నాడు. సో దానివల్ల ప్రభావం ఏంటి, పరిణామాలు ఏంటి, ఇంప్లికేషన్స్ అన్నట్టు క్వశ్చన్. సో ఇప్పుడు అనలైజ్ అన్నాడు కాబట్టి ఇది కామెంట్ అంటే వేరు కదా. ఇప్పుడు అనలైజ్ అన్నాడు కదా, అంటే ఇందాక మనం కామెంట్ అన్నా మళ్ళీ డిస్కస్ అని కూడా అడగచ్చు. ఇందులో డిస్కస్ అంటే మారుతుంది ఓరియంటేషన్. కొన్ని బేసిక్ పారామీటర్స్ అట్లే ఉంటాయి, కానీ ఇంట్రో కన్ఫ్యూజన్ కీవర్డ్స్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఏంటిది, గవర్నర్, ఆర్టికల్స్, స్టేటస్, ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, హౌఎవర్ నాన్ ఎలక్టెడ్, రిప్రజెంటెడ్ ఆర్ అపాయింటెడ్ సంథింగ్ అండ్ ఆర్టికల్స్ మెన్షన్ చేస్తూ గవర్నర్ స్టేటస్ అండ్ పొజిషన్ గురించి చెప్పడం. ఒక కాన్సెప్ట్ అడ్రస్ చేస్తాం. విశ్లేషిస్తున్నావు కదా, ఒక కాన్సెప్ట్ అడ్రస్ చేస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముంది, నెక్స్ట్ కాన్సెప్ట్ గవర్నర్ అయిపోయింది. దాని తర్వాత గవర్నర్కి సంబంధించిన బిల్స్, వీటో పవర్స్. గవర్నర్ ఏదో సస్పెన్సివ్ వీటో ఉంది, పాకెట్ వీటో ఉంది, ప్రెసిడెన్షియల్ అసెంబ్లీ పంపిస్తాడు. ఒక్కొక్కటి ఒక సెకండ్ కాన్సెప్ట్ అడ్రస్ చేస్తాం. కాన్సెప్ట్ 1 అది H+, నెక్స్ట్ కాన్సెప్ట్ 2 OH-, అవుతున్నాయి కదా. కాన్సెప్ట్ 3 నెక్స్ట్ ఇదిగో గవర్నర్ స్టేటస్ పొజిషన్ చెప్తావు. అండ్ కాంటెంపరీ ఇష్యూ వీలైతే అది చెప్తావు, అదొక సపరేట్ కాన్సెప్ట్, దీని సబ్స్టెన్షియేషన్గా. అండ్ దానివల్ల బిల్స్ ఏం డిలే అవుతున్నాయి, డిలే అయిన బిల్స్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయి అది చెప్పావు. కాన్సెప్ట్స్ ఒక్కొక్కటి పార్ట్. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ దీని ఇంప్లికేషన్ ఏంటి, ఫస్ట్ గవర్నర్ స్టేటస్ ఏంటి, గవర్నర్కి సంబంధించిన బిల్స్ దాని ప్రొసీజర్ ఏంటి, తర్వాత థర్డ్ ఏంటి, వాటి పరిణామం ఏంటి, ఈ పద్ధతి వల్ల వచ్చే పరిణామం ఏంటి. ఓకే, ఇంప్లికేషన్ విశ్లేషించావు కదా. వీటన్నిటిని చివరిలో ఏం చేస్తావు, సమ్మరీ చేసి ఇస్తాం. సమ్మరైజింగ్ గవర్నర్, ఆ పొజిషన్ వల్ల ఈ వీటో పవర్స్, ఈ వీటో పవర్స్ వల్ల వస్తున్న పరిణామాలు ఏంటి, వీటన్నిటినీ మనం అర్థం ఎలా చేసుకుంటున్నాం అని సంగ్రహించి ఒక దగ్గర పెడతాం. ఓకే, అదే అనాలిసిస్ అయిపోయింది. క్రిటికల్ అనాలిసిస్ అంటే ఏమవుతుంది, క్రిటికల్ అనాలైజ్ అంటే సవాళ్ళు, సింపుల్. క్రిటిసిజం అంటే ఛాలెంజ్ అన్నట్టు. ఇప్పుడు ఇంతవరకు అయింది కదా, ఇంప్లికేషన్ వరకు రాశారు కదా. గవర్నర్ వీటో పవర్స్ ఉన్నాయి, గవర్నర్ పొజిషన్ ఉంది, ఆ వీటో పవర్స్ వల్ల ఈ పరిణామాలు ఉన్నాయి, ఈ పరిణామాల వల్ల ఎదురవుతున్న సమస్యలు ఏంటి, ఈ పరిణామాల వల్ల ఎదురవుతున్న ఛాలెంజెస్ ఏంటి అనేది అడ్రస్ చేయడం క్రిటికల్ అనాలిసిస్ అన్నారు కాబట్టి.
ప్రతి పరిణామం ఆ ఛాలెంజెస్ని అడ్రస్ చేస్తూ మళ్ళీ దానికి మిటిగేషన్ వే ఫార్వర్డ్ క్రిటికల్లీ అన్న తర్వాత, రైట్. అంటే మనం ఇదే అనలైజ్, క్రిటికల్ అనలైజ్ లాంటివి క్రిటికల్లీ తీసేస్తే అనాలిసిస్ వర్క్ ఇస్తాం, క్రిటికల్లీ పెట్టిన తర్వాత ఛాలెంజెస్ పెట్టి దాన్ని వే ఫార్వర్డ్ ఇస్తున్నాం. ఈ క్రిటికల్లీ అనలైజ్ కూడా తీసేసి నేను కామెంట్ పెడితే గవర్నర్ వీటో పవర్ ఎందుకు పెట్టాడు, దానివల్ల యూజ్ ఏంటి అనేటట్టుగా చెప్తాం. ఆ కామెంట్ అంటే దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తుంటాం, దాని ఒపీనియన్ని మళ్ళీ వ్యాలిడిటీతో చెప్తాం. సబ్స్టాన్షియేషన్ అంటే ఇది చెప్పుకుంటూ వస్తాం. అదే డిస్కస్ చేయమంటే డిస్కస్ చేయండి అనుకో. డిస్కస్ చేయమన్నప్పుడు ఏం చేస్తాం, డిస్కస్ ఇంకా డిస్కస్ అన్న పదంలో క్రిటికల్లీ డిస్కస్ అని రానే రాదు భూమి మీద ఇప్పుడు. బై డిఫాల్ట్ డిస్కస్లో ఏముంది, అందులో నువ్వు డిబేట్ చేయి, డిబేట్లో వాద ప్రతివాదాలు ఉంటాయి ఆటోమేటిక్గా, దానికి ఇంకా సవాళ్ళ గురించి సవాలే లేదు. కాబట్టి డిస్కస్ అన్నాం. డిస్కస్ అన్నప్పుడు ద ఇంప్లికేషన్స్ ఆఫ్ రీసెంట్ కాంట్రవర్సీ అంటే ఒకటి డిస్కస్లో అనాలిసిస్ ఉంటుంది, డిస్కస్లో కామెంట్ ఉంటుంది, డిస్కస్లో క్రిటిసిజం ఉంటుంది, క్రిటికల్లీ ఉంటుంది, అంటే ఛాలెంజెస్ అడ్రస్ చేయడం కూడా ఉంటుంది, డిస్కస్లో వే ఫార్వర్డ్ ఉంటుంది, డిస్కస్లో ఎగ్జామిన్ కూడా ఉంటుంది. ఎగ్జామిన్ అంటే ఫ్యాక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఫ్యాక్ట్స్తో చెప్పాలి, ఫ్యాక్ట్స్తో ప్రూవ్ చేస్తూ రావాలి, ఇన్స్పెక్ట్ చేసి ఇది ఫ్యాక్టర్ చెప్తూ రావాలి. సో డిస్కస్లో ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తాయి. సో ఎవాల్యుయేట్ అంటే కూడా మెరిట్స్ డిమెరిట్స్ చెప్పడం, అసెస్ అంటే కూడా మోరల్లెస్ సిమిలర్ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ డిస్క్రైబ్ అంటే లిస్ట్ అవుట్ చేస్తూ చెప్పడం, అందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై, వాట్ ఆర్ ద టర్మ్స్ అని అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ అని వస్తుంటాయి, డిస్క్రైబ్. సో దానికి సంబంధించి అదే ఎలిసిడేట్ ఎలాబరేట్ అంటే చాలా విపులీకరించి చెప్పడం, విస్తృతంగా చెప్పడం, అంటే ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, అంటే ఎగ్జాంపుల్స్ తోటి సబ్స్టాన్షియేట్ చేస్తూ చెప్పడం. ప్రతి ఎక్స్ప్లెయిన్నే ఇంకా ఎలాబరేట్ డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్స్తో చెప్పడం, ఎక్స్ప్లెయిన్ అనే కాన్సెప్ట్, ఎలిసిడేట్ ఎలాబరేట్. సో ఇవి దీనికి సంబంధించిన డైరెక్టివ్ వర్డ్స్. మోస్ట్లీ డైరెక్టివ్ వర్డ్స్ ఇవే వస్తాయి. ఇంకా డైరెక్టివ్ వర్డ్స్ అంటే ఎగ్జామైన్, క్రిటికల్ ఎగ్జామైన్, ఎవాల్యుయేట్, అసెస్, డిస్కస్, నెక్స్ట్ కామెంట్, ఇవి అనలైజ్, దాని ప్రిఫిక్స్ క్రిటికల్లీ వస్తే వస్తుంది. ఓకే, ఇవి మన డైరెక్ట్ వర్డ్స్. మేజర్లీ ఇవి అడ్రస్ చేస్తే చాలు, రైట్. దీంతోపాటు మనం ఈ టేబుల్స్ని మనం పోస్ట్ మార్టంకి ఇస్తాం, బిఫోర్ దట్ థీమ్స్ ఇస్తాం, అవి చదువుకొని ఆ రోజు దానికి సంబంధించిన 2 to 5 ఎగ్జామ్ రాస్తారు. ఓకే, ఎవరైతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం అనుకుంటున్నారో వాళ్ళు ఓల్డ్ షెడ్యూల్ ఫాలో అవ్వగలిగితే ఓల్డ్ షెడ్యూల్ ఫాలో అవ్వచ్చు. ఓకే, న్యూ షెడ్యూల్ ఇప్పుడు వస్తున్న ఈ 30 daysలో సూపర్ 30కి ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు దీనికి షిఫ్ట్ అయిపోవాలి త్వరగా. సెప్టెంబర్ 10th 12th లోపు షెడ్యూల్ మొత్తం సిలబస్ అంతా ఫినిష్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, డన్.